ఇప్పుడు అది మీ గిల్డ్లోనే ఇప్పుడు మీ గిల్డ్ అనేది ఏదైతే కౌన్సిల్ నుంచి యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అని ఒక సెపరేట్ చేసి పెట్టిన దాంట్లో ఇప్పుడు ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్లోంచి మళ్ళీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్గా మళ్ళీ సెపరేట్గా మీటింగ్ పెట్టుకుని ఒక 7 కలిసి మిమ్మల్ని అపోజ్ చేసి దీన్ని అపోజ్ చేసి పరిస్థితి వచ్చింది కదా. నాకు తెలియదండి 7 మీటింగ్ పెట్టుకున్నది నాకు తెలియదు. అందరికీ తెలియలేదు, నాకు తెలియదు, మీకు తెలియదు. అంటే ఎవరో చెప్తే కూడా ఇలాగే నవ్వాను నేను. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు ఆ టైంలో. అవును, నవ్వాను. నేను అనేది ఇప్పుడు గిల్డ్లో ఇప్పుడు మీరు వచ్చేసిన తర్వాత గిల్డ్లో కూర్చోబెట్టి అరే మీరు ఎందుకు అపోజ్ చేశారు దీన్ని, మనం బతికించుకోవాలి కదా, మనకి అడ్వాన్సులు రావాలి కదా అని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు చెప్తే అదే అంటున్నాను కదా, ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. అందరికీ అర్థమయ్యే రూట్లో తీసుకెళ్ళే లీడర్ ఉండడు. అలాంటిది మనం ఏదైనా స్టేట్ ఫార్వర్డ్గా చెప్తే చాలామందికి అది అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి చెప్పిందే వాళ్ళకి అర్థమవుతుంది. వాట్ ఈజ్ రియాలిటీ, ఏం చేస్తే బెటర్, గుడ్ ఫర్ ఇండస్ట్రీ. నేను మాట్లాడేది గుడ్ ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ దిల్ రాజు. నాకు ఒక్క సినిమాలో డబ్బు వచ్చినా పోయినా తగ్గినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలి. 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి వచ్చా ఇండస్ట్రీ కోసం ఉపయోగపడేది ఆలోచించాలి. అది అందరికీ సంబంధించింది. ఇయర్ లాంగ్ బ్యాలెన్స్ షీటే చూసుకోవాలని చెప్పి ఎంతమంది కూడా చెప్పారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ ఇంపార్టెంటే, డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంటే, ప్రొడ్యూసర్ ఇంపార్టెంటే. వీళ్ళు ముగ్గురు దే ఆర్ పిల్లర్స్. పైన సినిమా రెడీ అవుతే డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కు డబ్బు కట్టే డిస్ట్రిబ్యూటర్కు డబ్బు ఇచ్చే ఎగ్జిబిటర్. ఇదంతా లింక్. ఒక్క సినిమాకి హాట్గా ఉంది కదా ఈరోజు మనకు డబ్బు వచ్చేస్తుందంటే కరెక్ట్ కాదు. సినిమాని సస్టైన్ చెయ్యాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో ఎంత బ్యాడ్ షేప్లో ఉంది ఎంతమందికి అర్థమవుతుంది ఐ డోంట్ నో. త్వరలో రాబోయే ఒక సినిమాని 0 అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారంటే ఆశ్చర్యం వేసింది. అసలు ఏమొద్దు, డిస్ట్రిబ్యూట్ చేయండి చాలు. ఇప్పుడు కనీసం 100-200 కోట్లతో తీసిన సినిమా తీసిన తర్వాత డబ్బులు తీసుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేయమని ఇవ్వడం అంటే ఎంత కష్టం. అది ఎంత పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు నా తమ్ముడు ఉంది. ఇప్పుడు నా తమ్ముడు నా డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, నా గుడ్ విల్ మీద ఏదో కష్టపడి డబ్బు తీసుకొచ్చి పంపిస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఏంటి, ఎగ్జిబిటర్. ఇప్పుడు ఇంటర్లింక్ ఎగ్జిబిటర్ ఇచ్చే పరిస్థితిలో లేడు. వాళ్ళు కూడా ఏదైనా రిలేషన్లోనే ఒరే బాబు దిల్ రాజు గారి సినిమా నీ డబ్బు గ్యారంటీ, ఇది చేసి అంటేనే పంపించాలి. లేకుంటే సొంత డబ్బు నేనన్నా పెట్టుకోవాలి, సొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్ తెచ్చిపెట్టాలి. డిస్ట్రిబ్యూటర్ సొంత డబ్బు పెట్టేవాళ్ళు తెలుగు స్టేట్లలో మొత్తం వెతికితే 3-4 కూడా లేరు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేది అందరు సైకిల్. ఇది సైకిల్ రూపంలో నడవాలి. పరిస్థితి ఎలాగే ఉంటుందంటారు, ఏమన్నా రెక్టిఫై అవుతుందంటారా? కావాలని ఓకే 100% అవుతుంది. ఎట్లా అందరు ఇలా ఆలోచించినప్పుడే అవుతుంది. ఓహో ప్రాబ్లం ఇప్పుడు పైకి వస్తూ ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రొడక్షన్ స్లో అయ్యాయి, కొన్ని స్లో అయ్యా లేదా 6 monthsలో ఎందుకు ప్రొడక్షన్ స్లో అవుతుంది? ఫండింగ్ లేదు. ఇప్పుడు ఫైనాన్సర్ కూడా ఇవ్వంటున్నాడు. ఫైనాన్సర్లు అమ్మ బాబాయ్ ఇప్పుడు ఇవ్వము సినిమాలకి, జాగ్రత్తగా ఎవరు ఈ సినిమా రిలీజ్ అవుతుంది నాకు డబ్బు వస్తుంది అంటే ఇస్తా, తప్పితే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు నాన్ థియేట్రికల్ మార్కెట్ మారిపోయింది, థియేట్రికల్ రెవెన్యూ మారిపోతుంది. ఇన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇన్ని ఛాలెంజెస్లో స్ట్రాంగ్గా నిలబడాల్సింది ఓన్లీ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడే ఇటు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ మేకింగ్ కానీ ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ డిస్ట్రిబ్యూటర్ గురించి ఎగ్జిబ్యూటర్ గురించి కూడా ఆలోచించినప్పుడే ప్రొడ్యూసర్ ఇస్ ఎ పిల్లర్. ఆ పిల్లర్ సరిగ్గా లేదు, ఇప్పుడు వంగిపోతుంది. అది ఆలోచించుకుంటే ఉండగలుగుతారు. లేకుంటే టెంపరీ వస్తారు పోతారు.